ఏమైంది కోళ్ళ? ఎందుకంత కోపంగా ఉన్నావు? కోప్పడకపోతే ఇంకేం చేయాలి? మీ అబ్బాయి నన్ను కొట్టాడని మీకు తెలుసా? ఏంటి? కానీ ఎందుకమ్మా? కేవలం మీ పెద్ద కోడలి కోసం. నేను నిజం మాట్లాడితే ఆయనకి కోపం వచ్చింది. ఆయన తన భార్యని అవమానించి అన్ని హద్దులు దాటాడు. అత్తయ్య, మీ చిన్న కొడుకు తన వదిన మాయలో పడిపోయాడు. ఆయన తన భార్య కష్టార్జితాన్ని సంపాదనను అస్సలు పట్టించుకోవట్లేదు. ఆయనకి నా కష్టం కనిపించదు. ఆయనకి కేవలం వాళ్ళ వదిన కష్టమే కనిపిస్తుంది. రఘు, ఏమైందమ్మా? నేనేం వింటున్నాను? సంపాదించే నీ భార్యపై చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యం? నేను నీకు నేర్పించింది ఇదేనా? నీ భార్య మీద చేయి చేసుకోవడం? ఈ రోజు నీ భార్య మీద చెయ్యెత్తేలా పెద్ద కోడలు నీకేం నేర్పింది? రేపు నన్ను కూడా కొడతావా? రోజంతా పాత చిరిగిన బట్టలు కుట్టుకునే ఒక దాని గురించి ఈ ఇంటి లక్ష్మీదేవిని అవమానిస్తావా? అమ్మా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. గీత వదిన గురించి అన్న మాటలను ఏ అన్నయ్య సహిస్తాడు? తను మా బంధాన్ని చెడగొడితే నేనేం చేయగలను? పనికి మాల్నోడా, నోర్ముయ్. చిన్న కోడలు ఈ ఇంటికి గర్వకారణం. తనెంత డబ్బు తెస్తుంది? పెద్ద కోడలు ఇంటికి ఏం చేస్తుంది? వంట చేయడం, మెషిన్ కుట్టుకోవడం. ఈ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేనేం తప్పు చేశానమ్మా? తప్పు చేసింది తను. అమ్మా, నువ్వే నేర్పించావు కదా తప్పుకి ఎప్పుడు తలవంచొద్దని. మరి నీ చిన్న కోడలు తప్పు చేస్తోంది. వదిన తప్పేంటి? ఈ రోజు తను వదినతో నా సంబంధాన్ని పాడు చేసింది. ఇది మంచి విషయమా అమ్మా? ఏది మంచి ఏది చెడో నాకు బాగా తెలుసు. భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు నా చిన్న కోడలపై చెయ్యెత్తితే అప్పుడు తెలుస్తుంది నీకు. ఈ ఇల్లు నరకంగా మారుతుంది. ఆ గీత నా గురించి ఏం మాట్లాడుతుంది? నేను నా మరిదిని నా తమ్ముడుగా భావిస్తాను. ఇంట్లో ఇంత గందరగోళం జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను ఏదైనా పని చేసుకోవాలని ఆలోచించినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒకటి ఇలాగే జరుగుతుంది. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఈ గీత నా మీద పెద్ద నింద వేస్తుంది. మరిది నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల అత్తయ్యకి గీతకి ఏమవుతుందో నాకు తెలియట్లేదు. నేను ఏది చెప్పినా వాళ్ళు దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. నేను వాళ్ళిద్దరికీ ఏమి హాని చేశాను? నేను కూడా నా కోసం ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరి ముందు అడుక్కోవాలనుకోవట్లేదు. దాంట్లో తప్పేంటి? తోటికోడలు గారు, ఇప్పుడే మొదలైంది. చూస్తూ ఉండు, నిన్ను ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపిస్తాను. గీత, నేను నీకేం అపకారం చేశాను? నేను బయటికి వెళ్ళి నా కోసం ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాను. మరి దాని గురించి నీకెందుకు అంత బాధ? నేను నీలాగా పెద్ద ఆఫీసర్ అవ్వలేను. ఒకరిని అడుక్కోకుండా చిన్న చిన్న పనులు చేసుకుని కొంచెం డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. నాకంతకంటే ఇంకేమీ వద్దు. మరి దాని గురించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఏం చెప్తున్నావమ్మా? తమ్ముడు తన భార్యను కొట్టాడా? అవును, అది కూడా నీ భార్య వల్లే. నీ భార్య విషయంలో ఈ ఇంట్లో ఎలాంటి గొడవ జరగకపోతే నీ తమ్ముడు కూడా తన భార్య మీద చేయి చేసుకుని ఉండేవాడు కాదు. ఉదయం జరిగిన గొడవ సద్దుమణిగిందనుకున్నాను. కానీ చూడు, భార్య తమ్ముడి చెవిలో ఏం చెప్పిందో ఎవరికి తెలుసు? అందుకే వాడు నేరుగా చిన్న కోడల దగ్గరికి వెళ్ళి తనకి చంపదెబ్బ కొట్టాడు. ఈ రోజు తన సంగతి చెప్తానమ్మా. మధు, ఈ రోజు నీ వల్ల ఇంట్లో చాలా గొడవ జరిగింది. నువ్వు ఈరోజు ఉదయాన్నే టైంకి టిఫిన్ చేసి గీతతో గొడవ పడకుండా ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. అమ్మ చెప్పింది నిజమే. నువ్వు నీ పని కంటే ఇంటి ప్రశాంతత మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నువ్వు ఇంట్లోనే ఉండిపోవాలి. రోజంతా ఇలా గొడవ పెట్టుకుంటూ ఖబర్దార్, నా కోడల మీద చెయ్యెత్తడానికి కనీసం ప్రయత్నించినా నేను మీ నాన్ననని మర్చిపోకు. అన్న, ఉదయం నుంచి ఈ మధు ఇంట్లో ఎన్ని నాటకాలు సృష్టించిందో నీకు తెలీదు. ఇక చాలు. ఈ భార్య గురించి నీకేమనిపిస్తుంది? నువ్వు తనని అర్థం చేసుకుంది ఇదేనా? ఇన్నేళ్లుగా ఈ ఇంటిని పోషించి మీరందరూ ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో తన సంతోషాన్ని త్యాగం చేసిన దాన్ని ఈరోజు మీరు తప్పుపడుతున్నారు. సిగ్గుండాలి నీకు. చిన్న కోడ్లా, నిన్ను ఇప్పటికే చాలా భరించాను. కానీ నువ్వు నీ మర్యాదను పోగొట్టుకున్నావు. మీరేం మాట్లాడుతున్నారు? ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? నాకు ప్రతిదీ తెలుసు. అంతా అర్థమవుతుంది. చిన్నోడు చేసింది తప్పే. నీ కోడ్లా, వాళ్ళ సంబంధం మీద బురద చల్లడానికి నువ్వు చేసింది మంచిది కాదు. నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. లక్ష్మి, నీ చిన్న కోడలు నువ్వు అనుకున్నంత మంచిది కాదు. పెద్ద కోడలు చాలా మంచిది. తను ఇంటిని చక్కగా చూసుకుంటుంది. ఇంటిని పద్ధతిగా ఉంచుతుంది. ఇంట్లో గొడవలు లేకుండా ఉండేందుకు అనవసరమైన ఆర్భటాలు ఏమీ చేయదు. మీరు తనని గౌరవించాల్సింది పోయి తనేదో ఇంట్లో పని చేసుకుంటుంటే మీరెందుకు అంత బాధపడుతున్నారు? తను అందరి పనులు పూర్తి చేస్తుంది. నా ప్లాన్లన్నీ బెడిసి కొడుతున్నాయి. మా అత్తయ్య కూడా సైలెంట్ గా ఉండిపోయింది. మామయ్య మాటలు విని అత్తయ్యకి నా మీద కోపం వస్తే ఇక చాలు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అప్పుడే ఇంట్లో రోజువారీ పనులు ఒక కొలిక్కొస్తాయి. పెద్ద కోళ్ళ,
ఇక్కడికి రా, బయటికి రా. ఈ ఇంట్లో పనుల విషయంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య. అందుకే ఈ రోజు నేను ఈ ఇంటికి ఒక కొత్త నియమాన్ని పెట్టబోతున్నాను. మీరు ఇప్పుడు నియమాలు పెట్టేంత ఏం జరిగింది ఇంట్లో? చాలా జరుగుతోంది. ఇంకా ఆలస్యం చేయాలని నాకు లేదు. ఈ ఇంట్లో పనులు డివైడ్ అవుతాయి. ఇప్పటి వరకు పెద్ద కోడలే కుటుంబం భారాన్ని మొత్తం మోసింది. కానీ ఈ రోజు నుండి అలా జరగదు. ఇప్పటి నుండి పని డివైడ్ అవుతుంది. చెప్పు పెద్ద కోడల, నువ్వు ఉదయం పని చేస్తావా లేక సాయంత్రం పని చేస్తావా? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోని ప్రతి కోడలు వంటగది బాధ్యత తీసుకోవాలి. అత్తయ్య, మామ ఏం చెప్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారండి? చిన్న కోడలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటుంది. ఇంటి పనులు చేయడానికి తనకి టైం ఎక్కడ దొరుకుతుంది? తను అలసిపోతుంది. సరే అయితే, చిన్న కోడల గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు కదా. పని చేసి వచ్చిన తర్వాత తను చాలా అలసిపోతే తనకి బదులుగా నువ్వే పని చెయ్యి. ఏమంటున్నారండి? ఈ వయసులో నేను పని చేయగలనా? ఎందుకు పని చేయలేవు కానీ చిన్న కోడల విషయంలో జోక్యం చేసుకుంటావు? ఓ, అలా అనకండి. దయచేసి చిన్న కోడల పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక పెద్ద కోడలు ఎలాగో పనంతా చేస్తుంది. సమస్య ఏంటి ఇంకా? చేస్తావు కదా కోడలా? అస్సలు కుదరదు. పెద్ద కోడలు చేయదు. నీ చిన్న కోడల్ని పని చేయమని అడుగు, లేదా తన జీతంతో ఒక పని మనిషిని పెట్టమను. పెద్ద కోడలు మాత్రం అందరి పనులు చేయదు. తను ఒక్కటే ఎందుకు చేయాలి? అస్సలు చేయదు. కోడలా, ఒక పని చెయ్యి. నీ తరపున ఒక పని మనిషిని పెట్టు. ఈ పని టైంలో పని మనిషి పనిచేస్తుంది. అత్తయ్య, నేను నా కష్టార్జితాన్ని ఏ ఒక్క పనివాడికి ఇవ్వను. ఏంటి కోడలా, మరి నేను నీ పని ఎలా చేయగలను? ఏంటత్తయ్య, నేను నీకు ఎన్ని రకాల ఖరీదైన చీరలు, క్రీమ్లు అన్ని ఎన్ని బహుమతులు ఇచ్చాను. మరి మీరు నా ప్లేస్లో ఎందుకు పనిచేయలేరు? ఏదేమైనా నేను మిమ్మల్ని ఇంత సంతోషంగా ఉంచుతున్నాను కాబట్టి నా వంతు బాధ్యతను మీరే చూసుకోవాలి. చూసావా లక్ష్మి, ఈ ప్రియమైన కోడల నిజ స్వరూపం ఇదే. ఇప్పుడు నిర్ణయం నీదే. ఈ సంపాదించే కోడల పని నువ్వే స్వయంగా చెయ్యి, లేదా తననే చేయమను. మామయ్య, పర్వాలేదు మామయ్య, అలాగే ఉండనివ్వండి. పనంతా నేను చేసుకుంటాను. నేను ఇంతకు ముందు చేసినట్లే కొనసాగిస్తాను. లేదు కోడల, నీ అమాయకత్వం వల్లే నీ అత్త నీ తోటికోళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. నువ్వు ఇంటి పనులు చేయాలనుకుంటే చెయ్యి, కానీ ఇప్పటి నుండి చిన్న కోడలి పనులు మాత్రం ఒక్కటి కూడా చేయకు. తనకి టిఫిన్ ఇవ్వడం, భోజనం పెట్టడం, బట్టలు, గిన్నెలు అన్నీ స్వయంగా తనే చూసుకోవాలి, లేదా వాళ్ళ అత్త చూసుకుంటుంది. ఈ విషయం మాత్రం మీరు కరెక్ట్గా చెప్పారు మామయ్య. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఇకపై గీతా పనులు నేను ఒక్కటి కూడా చేయను. ఏ పనున్నా తన పని తానే చూసుకుంటుంది. నేను మాత్రం ఒక్క పని కూడా ఎప్పటికీ చేయను. తన వల్ల ఇప్పటికే నేను చాలా చూశాను. అలాగే కోడ్ల, నేను నీకు ఒక విషయం చెప్పాలి, అది కూడా అందరి ముందే. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. నీ కుట్టు పని, కటింగ్ ఇవి చేస్తావు కదా, అవన్నీ ఒక షాప్ చూసుకొని అదంతా అక్కడే చేసుకో. ఇంట్లో ఉండి నువ్వు ఏ పని చేసుకోలేవు. నువ్వు బయటికి వెళ్ళి నీ పని మీద దృష్టి పెట్టు. ఉదయం నీకు ఏ ముఖ్యమైన పని ఉన్నా సరే ఇంట్లో పనులు నీ పనులు చేసుకుని వెళ్ళు. మిగిలిందంతా మధ్యాహ్నం సాయంత్రం వీళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. మావయ్య, మీరొక్కరే నా బాధను అర్థం చేసుకున్నారు. అమ్మ మధు, నువ్వు ఇకపై ఒక మూల నిలబడి ఎప్పుడు ఏడవకు. దాని బదులు నీ పని మొదలుపెట్టు. కష్టపడి ఏదైనా సాధించు. షాప్ వెతకడానికి నా వంతు నేను నీకు సహాయం చేస్తాను. సరే మావయ్య. మీరేం చేస్తున్నారు? ఈ పెద్ద కోడలు మన పరువు తీస్తుంది. మీరు కూడా తనతో కలిసి మన పరువు తీస్తున్నారు. ఇప్పుడు ఇవ బయటికి వెళ్ళి షాప్ ఓపెన్ చేసి అక్కడే కూర్చుంటుందా? మన కుటుంబానికి ఇంకేమైనా గౌరవం మిగులుతుందా? లక్ష్మి, గౌరవం గురించి నువ్వు మాట్లాడుకు. అది నీకు తగదు. రోజు పెద్ద కోడల్ని తిట్టడం, చిన్న కోడలికి మద్దతు ఇవ్వడం, దీన్నేనా నువ్వు గౌరవం అని పిలిచేది? నీ చిన్న కోడలి జాబ్ గురించి నీకు చాలా గర్వంగా ఉంది కదూ. అంత గర్వపడడం ఆపు. ఈ చిన్న కోడలు నీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. అది నీకు కనిపించట్లేదా? తనేం చెప్తుంది? నీకు కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చింది కాబట్టి నువ్వు తన తరపున పని చేయాలని చెప్తుంది. నీకు ఇవన్నీ కనిపించట్లేదా?